సో నిన్న ఇంగ్లాండ్‌తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు శివం దూబేకి మన ఇన్నింగ్స్‌లో లాస్ట్ 2 బాల్స్ ఉన్నప్పుడు ఒక కన్కషన్ అయితే జరిగింది. అంటే బాల్ వచ్చి హెల్మెట్‌కి తగిలింది. ఆ తర్వాత శివం దూబే బౌలింగ్‌కి రాలేదు. సో శివం దూబే ప్లేస్‌లో మనకి హర్షిత్ రాణా వచ్చారు. సో కొంతమందికి అసలు ఈ సబ్స్టిట్యూట్ ఏంటి? ఈ కన్కషన్ సబ్స్టిట్యూట్ ఏంటి అనేది అర్థం అవ్వలేదు. అంటే చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో అసలు ఈ కన్కషన్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటి? అసలు ఇలాంటి నిబంధనలు అనేవి ఎక్కడున్నాయి? అని మనం చూసుకుంటే ఈ నిబంధన అనేది ఐసీసీ రూల్స్‌లో 1.2.8.1లో ఈ కన్కషన్ సబ్స్టిట్యూట్ గురించి డిస్క్రైబ్ చేస్తుందనమాట. ఈ కన్కషన్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్లేయర్‌కి మ్యాచ్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి హెడ్‌కి గాని లేకపోతే హెల్మెట్‌కి గాని తగలడం వల్ల ఇంజ్యూరీ అయినప్పుడు లేదా ఇంజ్యూరీ అవ్వవసరం లేదు. జస్ట్ తగిలితే చాలు. ఆటోమేటిక్‌గా తర్వాత గ్రౌండ్‌లోకి ఫిజియో వచ్చి ఆ ఇంజ్యూరీ చెక్ చేస్తాడు. ఒకవేళ ఫిజియోకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ మ్యాచ్ రెఫరీకి అయితే ఇంటిమేట్ చేస్తాడు. సో మాకు ఇలాగా రీప్లేస్మెంట్ కావాలి, కన్కషన్ జరిగింది కాబట్టి అని చెప్పాడు. అంటే ఒకవేళ ప్లేయర్ కి అబ్జెక్షన్ ఉన్నా కూడా చెప్తాడు ఇలా రీప్లేస్మెంట్ కావాలని. సో ఇలా రీప్లేస్మెంట్ అడిగినప్పుడు రెఫరీ కూడా ఈ సబ్స్టిట్యూట్ ని అలౌ చేస్తాడు. సో అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఈ సబ్స్టిట్యూట్ ని రెఫరీ అలౌ చేస్తాడు అనేది చూసుకుంటే సబ్స్టిట్యూట్ అనేది లైక్ ఫర్ లైక్ గా ఉండాలి. అంటే స్కిల్ కి సంబంధించి అంటే ఇప్పుడు ఇక్కడ ఇంజురీ అయిన ప్లేయర్ ఎలాంటి స్కిల్ ఉందో అవతల ప్లేయర్ కూడా అలాంటి స్కిల్లే ఉండాలి. అంటే సపోజ్ ఇప్పుడు ఈ ఇంజురీ అయిన ప్లేయర్ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఇంజురీ అయిన ప్లేయర్ బ్యాట్స్మెన్ అయితే రీప్లేస్మెంట్ కూడా లైక్ టు లైక్ కింద అవతల కూడా సబ్స్టిట్యూట్ గా మనకి బ్యాట్స్మెన్ రావాలి. అలాగే బౌలర్ కి ఇంజురీ అయితే బౌలరే రావాలి. సో ఆల్రౌండర్ ఇంజురీ అయితే ఆల్రౌండర్ రావాలి. అలాగే ఆల్రౌండర్ లో కూడా బ్యాటింగ్ ఆల్రౌండర్ ఇంజురీ అయితే అవతల నుంచి కూడా బ్యాటింగ్ ఆల్రౌండరే మనకి సబ్స్టిట్యూట్ కింద రావాలి. అలాగే బౌలింగ్ ఆల్రౌండర్ ఇంజురీ అయితే మనకు సబ్స్టిట్యూట్ కింద బౌలింగ్ ఆల్రౌండరే రీప్లేస్మెంట్ కి రావాలన్నమాట. సో దీన్ని లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ అంటారు. కాకపోతే మొన్న జరిగిన ఇష్యూ ఏంటంటే శివం దూబే వచ్చి ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్, అలాగే శివం దూబేకి సబ్స్టిట్యూట్ గా వచ్చిన హర్షిత్ రాణా చూసుకుంటే ఒక బౌలింగ్ ఆల్రౌండర్. అలాగే శివం దూబే బౌలింగ్ స్పీడ్ వచ్చి యావరేజ్ గా ఉంటుంది. అంటే 120 to 125 ఈ రేంజ్ లో ఉంటది. అక్కడ మనకి హర్షిత్ రాణా బౌలింగ్ స్పీడ్ చూసుకుంటే 140-145 ప్లస్ మొన్న మ్యాచ్ లో అయితే 150.9 కూడా చేశాడు. సో ఇది అసలు లైక్ ఫర్ లైక్ ఎలా అవుద్ది, ఇది అబ్జెక్ట్ చేయాలి కదా అనేది ఒక కాంట్రవర్సీ అయితే జరిగింది. సో దీని గురించి ఆల్రెడీ ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్స్ కెవిన్ పీటర్సన్ అలాగే మైకెల్ వాన్ కూడా దీని గురించి అబ్జెక్షన్ చేశారు. సో కొంచెం కాంట్రవర్సీ అయితే అయ్యింది. అసలు దీన్ని మ్యాచ్ రెఫరీ ఎలా అలౌ చేశాడు అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అయ్యాయి. సో ఆ మ్యాచ్ కి రెఫరీ వచ్చి మన సీనియర్ లెజెండరీ బౌలర్ జవగల్ శ్రీనాథ్ అనమాట. సో శ్రీనాథ్ అసలు దీనికి ఎలా కన్విన్స్ అయ్యాడు లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ కింద అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది. సో ఇలా కన్కషన్ కింద రీప్లేస్మెంట్ అవ్వడం ప్లేయర్ ఇది ఫస్ట్ టైం ఏం కాదు. ఇంతకు ముందు యాషెస్ సిరీస్ లో చూసుకుంటే స్టీవ్ స్మిత్ కి కన్కషన్ జరిగినప్పుడు రీప్లేస్మెంట్ గా లబుషేన్ వచ్చాడనమాట. సో ఆ టైంలో ఏం జరిగిందంటే ఇక్కడ మనకి స్టీవ్ స్మిత్ చూసుకుంటే ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అక్కడ లబుషేన్ కూడా సేమ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాబట్టి సో అక్కడ లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ అనేది జరిగినట్టే. ఓకే, దాని తర్వాత మనకి 2020లో కూడా ఇలాంటిదే జరిగింది. మన రవీంద్ర జడేజాకి కన్కషన్ జరిగినప్పుడు రీప్లేస్మెంట్ కింద అక్కడ యుజ్వేంద్ర చాహల్ తీసుకొచ్చారు. సో ఇక్కడ స్పిన్నర్ కి రీప్లేస్మెంట్ గా అక్కడ యుజ్వేంద్ర చాహల్ అయితే సబ్స్టిట్యూట్ గా తీసుకొచ్చారు. సో ఇక్కడ అప్పుడు కూడా కొంచెం కాంట్రవర్సీ అయితే జరిగింది. రవీంద్ర జడేజా అంటే ఒక ఆల్రౌండర్ కదా, అక్కడ యుజ్వేంద్ర చాహల్ ఎలా ఆడిస్తారు అని. ఎందుకంటే ఆ టైంలో కూడా యుజ్వేంద్ర చాహల్ ఆ మ్యాచ్ లో వికెట్స్ అయితే తీసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా తీసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు కూడా అసలు ఏం జరిగిందంటే ఒకవేళ ఈ లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ కింద హర్షిత్ రాణా వచ్చి బౌలింగ్ చేసి ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే ఎవరో అప్పుడు మాట్లాడరు. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే మాట్లాడుతున్నారు, హర్షిత్ రాణా వచ్చి గేమ్ చేంజర్ గా ఈ మ్యాచ్ లో మారాడు. ఎందుకంటే మనకి లివింగ్స్టన్ గానీ అక్కడ బేతల్ గానీ ఇలాంటి వాళ్ళ వికెట్లు అన్ని కూడా ఇంపార్టెంట్ వికెట్లు కూడా 3 వికెట్లు తీసుకోవడం వల్ల ఏంటంటే మ్యాచ్ స్వరూపం మారిపోయింది అనమాట. సో అందుకే గేమ్ చేంజర్ అని అంటున్నాను. సో దీనివల్లే అక్కడ ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా అక్కడ అబ్జెక్ట్ చేశారు అని అంటున్నారు. బట్ దాని గురించి క్లారిటీ అయితే లేదు. మేబీ వాళ్ళు అబ్జెక్ట్ చేసి ఉంటారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హర్షిత్ రాణా ఒక పేస్ బౌలర్. సో ఇంగ్లాండ్ కి పేస్ బౌలింగ్ ఆడడం పెద్ద కష్టమేం కాదు కాబట్టి వాళ్ళు అయితే అబ్జెక్షన్ చేసి ఉండరు. ప్రస్తుతానికైతే మైకెల్ వాన్ ఇంకా కెవిన్ పీటర్సన్ అయితే దీని గురించి అబ్జెక్షన్ చేశారు. అసలు అది లైక్ టు లైక్ ఎలా అవుద్ది అని చెప్పి కామెంటరీలో చెప్పారు. అలాగే ట్విట్టర్ లో కూడా వాళ్ళు పోస్ట్ చేశారు దీనికోసం. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. అదేంటంటే ఒకవేళ సేమ్ సిచ్యువేషన్ లో ఇంగ్లాండ్ ఉండి అంటే ఒక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కి ఎవరికైనా కన్కషన్ జరిగి
రీప్లేస్మెంట్ కింద ఒకవేళ ఒక బౌలర్ ని తీసుకొచ్చి మనకు ఆపోజిట్ గా బౌలింగ్ వేయించి ఆ, మన మన ఓటంలో కీలక రోల్ ఆ బౌలర్ ప్లే చేసినట్టయితే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామా, మన టీమిండియా ఆ టైంలో యాక్సెప్ట్ చేసేది అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. సో ఇప్పుడు నాకైతే ఏమనిపిస్తుంది అంటే శివం దూబేకి ఎగ్జాక్ట్ గా లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ హర్షిత్ రాణా అని అడిగితే నాకైతే కాదనిపిస్తుంది. ఎందుకంటే శివం దూబే రోల్ వేరేగా ఉంటది టీంలో, అలాగే హర్షిత్ రాణా రోల్ అనేది వేరేగా ఉంటది. ఇద్దరు కూడా లైక్ టు లైక్ అయినట్టు నాకేం అనిపించట్లేదు. ఒకవేళ శివం దూబేకి హర్షిత్ రాణా కన్కషన్ సబ్స్టిట్యూట్ కింద లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ మీకు అనిపించిందా? అనిపిస్తే ఒకవేళ మీ ఒపీనియన్ కూడా కామెంట్ లో పెట్టండి. సో ఇది ఈ రోజు వీడియో. మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్